వణుకుడు జబ్బు, పార్కిన్సన్స్ డిసీజ్ లేదా కంపవాతం ఈ జబ్బుకి మందులు ఎలా వాడాలో ఇప్పుడు చూద్దామండి. వీటికి రకరకాల కేటగిరీస్ లో మందులు ఉంటాయి. మెదడులో మనకి డోపమిన్ సక్రెట్ చేసే కణాలు క్షీణించిపోవటం వల్ల వచ్చే జబ్బే వణుకుడు జబ్బు అండి. ఫస్ట్ కేటగిరీ అండ్ మోస్ట్ కామన్ గా యూజ్ చేసే డ్రగ్స్ డోపమిన్ రీప్లేస్మెంట్ డ్రగ్స్. వీటిని మనం లీవోడోపా, కార్బిడోపా కాంబినేషన్స్ ఉంటాయి. ఇవి జనరల్ గా రోజుకి 3 లేదా 4, కొంతమంది 5, 6 టాబ్లెట్స్ ఫుడ్ తీసుకునే ముందు డాక్టర్ చెప్పినట్టు వాడుతూ ఉంటారు. సెకండ్ కేటగిరీ ఆఫ్ డ్రగ్స్ లీవోడోపా, కార్బిడోపా యాక్షన్ అంటే వాటి పనిచేసే వ్యవధి పెంచే డ్రగ్స్. వీటిలో మనం మావోబి ఇన్హిబిటర్స్ అంటాం. వీటిలో 2 డ్రగ్స్ ఉన్నాయి. ఒకటి రసాగ్లిన్, రెండవది సెఫినమైడ్ అనే డ్రగ్స్ ఉన్నాయి. ఇవి జనరల్ గా ఉదయం పూట తిన్న తర్వాత ఒక టాబ్లెట్ వేసుకోవచ్చు. థర్డ్ కేటగిరీ ఆఫ్ డ్రగ్స్ ఉండే ఇవి డోపా అగనిస్ట్. మెదడులో ఉండే డోపమిన్ రిసెప్టార్స్ ఉంటాయి కదా, వాటిని డైరెక్ట్ గా స్టిమ్యులేట్ చేసే డ్రగ్స్. ఎర్లీగా వచ్చిన పార్కిన్సన్స్ డిసీజ్ పేషెంట్స్ వాడుతూ ఉంటాము. వీటికి ప్రొలాంగ్డ్ యాక్షన్ ఉంటుంది. ఫైనల్ కేటగిరీ ఆఫ్ టాబ్లెట్స్ ఇవి సిమ్టమాటిక్ మెడికేషన్. చాలా మందికి వణుకుడు ఉంటుంది. వీళ్ళలో మనం వణుకుడు తగ్గించడానికి బ్రెయిన్ సర్క్యూటరీ మోడిఫై చేసి యాంటీకోలినర్జిక్ డ్రగ్స్ ఉంటాయి. వీటిలో వాడేది ట్రైఎక్సిఫెనిడిల్ అనే డ్రగ్. ఇది పేషెంట్ సిమ్టమ్స్ బట్టి రోజుకు 2 సార్లు కానీ 3 సార్లు కానీ వేసుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి సిమ్టమాటిక్ అంటే నడక ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లేకపోతే లీవోడోపా, కార్బిడోపా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి వాడే ఒక టాబ్లెట్ ఉంటుంది. దీన్ని అమాంటిడిన్ అంటాం. రోజుకి 2 లేదా 3 టాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుందండి. థ్యాంక్ యూ.